గెలుద్దాం, అభివృద్ధి చేసుకుందాం. మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్. శ్రీరాంగపూర్లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం. గ్రామాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. భీమడి అశోక్ రెడ్డి. ఎమ్మెల్యే సహకారం పుష్కలం. సర్పంచి పదవి గెలిచి చూపిద్దాం. గ్రామస్తులు పర్సుగుర్తుకు ఓటు వేద్దాం. రమేష్ను గెలిపిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల పర్వంతో శ్రీరాంగపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామంలోని రాజకీయ వాతావరణాన్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఎన్నికల ప్రచారం సోమవారం అత్యంత జోరుగా ఉధృత రూపం దాల్చింది. గెలుద్దాం, అభివృద్ధి చేసుకుందాం. మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ ఈ ప్రచారానికి నేతృత్వం వహించారు. ఆయన ఇంటింటి ప్రచారంలోనూ ముఖ్య కూడల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాబోయే సర్పంచి ఎన్నికలు గ్రామానికి అత్యంత కీలకమన్నారు. గెలుద్దాం, అభివృద్ధి చేసుకుందాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఏకమై కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పర్సుగుర్తుపై నిలబడ్డ రమేష్ను గెలిపించాలని ఆయన ఉద్వేగంగా పిలుపునిచ్చారు. మన పర్సు గుర్తు రమేష్ గారికి అత్యధిక మెజార్టీ వేసి గెలిపించగలరని కోరుతున్నాము. ఏదైనా కూడా శంకరన్న నాయకత్వంలో మేము పనిచేసి మంచి మెజార్టీ తీసుకుని శంకరన్న గిఫ్ట్గా ఇస్తాము. శంకరన్న ఏనాడు కూడా ఏ వర్క్ అడిగినా కాదని లేడు. కొన్ని చిన్న చిన్నవి ఉంటే నడిచిపోతుంటాయి అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు వర్కులు వచ్చి ఉన్నాయి. మనకు కొంచెం ఎలక్షన్ కోడ్ వర్కులు కాదు. పెద్దలకు, నా గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది వచ్చినట్టే నేను ఆల్రెడీ గెలిచిపోయినా, కాకపోతే మెజార్టీ కోసమే మేము ఉన్నాం. ఆల్రెడీ 100-150 ఓట్లతో గెలుస్తామనే ధీమా ఉంది. నాకు ఈ ప్రజలు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు పిలిచినా ఒక తమ్మునిగా, ఒక అన్నగా వాళ్ళ దగ్గర ఉండి పనిచేస్తాను. ఒక లీడర్ లాగా నేను ఎప్పుడు ఫీల్ గాను. నేను 2014 నుంచి ఫస్ట్ వార్డు నెంబర్ చేసిన, 2019లో వార్డు నెంబర్ గెలిచిన తర్వాత డిప్టీగా తీసుకున్నా. ప్రజెంట్ డిప్టీగా ఉన్నా. నేను నా మీద నమ్మకంతో ఇంతమంది యువకులు అందరూ కూడా ఆదిస్థానానికి రమేష్ అన్న అయితే బాగుంటుందని నా మీద భరవాస్తోటి నాకు కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి అవకాశం ఇచ్చినందుకు యువకులకు రుణపడి ఉంటా. ముఖ్యంగా ఆడపిల్లలు కూడా వాళ్ళకు ఒక తమ్మునిగా, అన్నగా, ఒక కొడుకుగా ఉండి సేవ చేస్తా కానీ ఒక లీడర్గా ఎప్పుడు నేను ఫీల్ గాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక సర్పంచ్ గెలిచిన తర్వాత ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, ఫస్ట్ అదే పని తీసుకుంటా అని మీకు ఒక మాట ఇస్తున్నాను. 2వ వార్డు నుంచి 4వ వార్డు వరకు పెద్ద సమస్య ఉంది. అది సాదికన్న గారికి కూడా చెప్పిన, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తా. నా మీద భరోసా ఉంచి మీరు గెలిపిస్తే మీకు ఎల్లవేళలా ఉంటాను. ధన్యవాదాలు. మా గ్రామ పెద్దలు కాంగ్రెస్ నుంచి సయ్యద్ సాదిక్ గారు, భీమడి అశోక్ రెడ్డి గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. పేరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా నన్ను బలపరిచారు. వాళ్ళకి ఎప్పుడు నేను అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పిన అడుగుజాడలు పని చేస్తాను. వాళ్ళు నా మీద నమ్మకాన్ని పెట్టినందుకు ఆ నమ్మకానికి బొమ్మ చేయకుండా పని చేస్తానని కోరుతున్నాను. రమేష్ నా గుర్తు పర్సు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నా యొక్క గ్రామ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా మిత్రుడు సయ్యద్ సాదిక్ నాకు తెలుసు, చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్ రమేష్ గారిని ఎన్నుకోవాలని గ్రామ పెద్దలందరూ నిర్ణయించుకున్నాము. అందులో మనం కూడా ఉన్నాము. మా సపోర్ట్ మటుకు రమేష్ గారికే ఉంటుంది. ఖచ్చితంగా విన్ అవుతున్నాము. కాకపోతే మెజార్టీ కొరకు పోరాడుతున్నాము. చూస్తూనే ఉన్నారు, మీరు జనాలందరినీ చూస్తూనే ఉన్నారు. ఈ గ్రామ ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, క్యాండిడేట్ ముఖ్యం కాదు, మనకు సాదిక్ ముఖ్యం. మనకు ఊరి అభివృద్ధి చెందాలంటే మనం అనుకున్న క్యాండిడేటు గెలవాలి. అందుకు ఖచ్చితంగా మనం అందరము భారీ మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే గారి దగ్గరికి మనం ఘనంగా పోవాల్సిన నా యొక్క విజ్ఞప్తి. నా యొక్క విన్నపం ఏంటంటే, ఇంతకుముందు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిని విజయవంతంతో గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి సాదిక్, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు మరియు మహిళలు ఆదరణ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది. ఈ ప్రజల ఆదరణతో ఎమ్మెల్యే శంకరన్న తాకి వెళ్ళి ఈ గెలుపును విజయంగా ఎగరవేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రజా సమస్యలను ఎప్పుడు వెంట ఉండే శంకరన్నకు ఇది గిఫ్ట్గా ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా గ్రామంలో సాదిక్ భాయ్ ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని సమస్యలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి సాయం చేసినందుకు సాదిక్
సానిక్ బైక్ అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. గ్రామ ప్రజలకు, మహిళలకు, మరి నాతోటి యువకులకు, యూత్కు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా గ్రామ యొక్క సర్పంచ్ కాబోయే అప్కమింగ్ సర్పంచ్ని భారీ మెజార్టీతోటి అదేవిధంగా ఈయన యొక్క బ్యాగ్ గుర్తుకు హైలైట్ చేసి శంకరన్నకు గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుస్తూ బ్యాగర్ రమేష్ గారి పర్సు గుర్తును భారీ మెజార్టీతో గెలిపించి విజయపథంలో నడిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విజయాన్ని శంకరన్నకు కానుకగా అందించి మేము ఒక విజయవంతంలో గ్రామంలో నడిపించుకోవడానికి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ ముస్తఫా. నేను 2వ వార్డు అభ్యర్థి. నా గుర్తు స్టూల్ గుర్తు. ప్రజలకి సేవ చేయడానికే నేను రాజకీయంలో వచ్చిన. యువతలకి రాజకీయంలో హోప్ ఉన్నది. యువతలకి ఏం చెప్తున్నా అంటే రాజకీయంలో రండి, ఊరికి డెవలప్మెంట్ చేయండి. మీరు యంగ్ జనరేషన్ రాజకీయంలో వస్తేనే ఊరు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అవుతారు, అందరు డెవలప్ అవుతారు. ఊరు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. అదే నా అభ్యర్థి అందరితోని. మా సర్పంచ్ క్యాండిడేట్ రమేష్ గారికి మీరు భారీ మెజారిటీని గెలిపియండి. అదే మీతో కోరుతున్నాను నేను. నా గుర్తు స్టూల్ గుర్తు. 2వ వార్డు అభ్యర్థి. అనండి బోలో బోలో और एक बार निकालो ना जाओ దగ్గరికి ఆడవద్దు. నాకు అవకాశం ఉన్నది విదేశంకి పోయి చదవనికి, కానీ నేను ఇడిచి ఊరు డెవలప్ కావాలి, మన మనిషి డెవలప్ కావాలి, నా వాళ్ళు ఉన్నారు అందరూ డెవలప్ కావాలి. అది నేను ఇడిచి రాజకీయంలో వచ్చిన. నాకు ఈ 2వ వార్డు నుంచి మీరు భారీ మెజారిటీని గెలిపిస్తే నేను 100కి 100% పనులు చేపిస్తాను, నిలబడి చేస్తాను. రమేష్ గారు మా సర్పంచ్ ఎవరికి పెద్ద మాట ఎవరికి అన్నారు, అందరికి అన్న అని పలకరిస్తారు. నాకు కూడా అన్న అని పలకరిస్తారు. నేను చిన్న ఉన్నా, అందుకోసం మీరు ఆయనకి భారీ మెజారిటీని గెలిపియాలి. 2వ వార్డు ప్రజలకు జనరల్ స్థానం ఉన్నందుకు, మా ఓట్లు లేకున్నా కూడా, మైనారిటీ ఓట్లు లేకున్నా మీరు బీసీలు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అభిమానంగా మీ బీసీలు అందరూ వచ్చి సుమేర్కు లేడమని నాకు చెప్పి నాకు ముందుకు తెచ్చినందుకు మా 2వ వార్డు మన అందరు అక్కలకు, అన్నలకు, అందరికీ, ముఖ్యంగా అందరికీ యూత్ అందరికీ ధన్యవాదాలు. మాకు అవకాశం ఇచ్చినందుకు, మేము ఊరికి సేవ చేసినందుకు. మా అన్న కొడుకుకు 2వ వార్డులో యూత్ అంతా వచ్చి అన్న మీరు జనరల్ స్థానంలో మీరు నిలబడడానికి మాకు అవకాశం ఇచ్చాను, మీరు బంపర్ మెజార్టీగా గెలిపియండి, ఏది కావాలన్నా ఏది చేసినా నేను చేయగలుగుతా. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అందరు 2వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. కానీ అన్నగారు ప్రేమతో పలికించి అన్నకు ఇంకా మనం ఇప్పుడు మన గుర్తు ఒకసారి చెప్పండి మీరు అందరూ.
చేయలేకుండా అందరూ ఏ గుర్తు ఏ గుర్తు నువ్వు అది కవర్ చేయి, నేను ఇది కవర్ చేసా. వెళ్ళు. శ్రీరంగపురం గ్రామస్తులకు అక్కల అన్నల చెల్లెళ్ళ అందరికీ నమస్కారాలు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ భాగంగా మనం ప్రచారం చేసినాము. మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రమేష్, ఫస్ట్ వార్డ్ షమీం, సెకండ్ వార్డ్ ముస్తఫా, 3వ వార్డ్ ప్రభాకర్, 4వ వార్డ్ నర్సింగ్లు, 5వ వార్డ్ మౌనిక అంబిక, 5వ వార్డ్ అంబిక, 6వ వార్డ్ అనిత, 8వ వార్డ్ ప్రభాకర్, 7వ వార్డ్ ఇనామత్ రెడ్డి, 8వ వార్డ్ ప్రభాకర్. ఇంతమందికి మనం గెలిపించుకోవాలి. ప్రజలకు 15 ఏళ్ల నుంచి నా మీద నమ్మకం పెట్టి నా ఎమ్మడి ఉన్న అక్కలాల శ్రీరంగపురం ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డి రమేష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం చేయడం జరిగింది. వార్డు మెంబర్గా మొదటి వార్డు నుంచి షమీం బేగం, సర్పంచ్ అభ్యర్థి పర్సు గుర్తు, ఫస్ట్ వార్డు పొయ్యి గుర్తు, 2వ వార్డు సయ్యద్ ముస్తఫా స్టూల్ గుర్తు, 3వ వార్డు పౌన్ గుర్తు, 4వ వార్డు స్టూల్ గుర్తు, 5వ వార్డు స్టూల్ గుర్తు, 6వ వార్డు స్టూల్ గుర్తు, 7వ వార్డు స్టూల్ గుర్తు, ఇనాన్మాసది 8వ వార్డు స్టూల్ గుర్తు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావున గ్రామ పెద్దలు, యువకులు, అక్కలాల అన్నలాల మనం కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థికి అత్యధిక మెజార్టీ గెలిపించి మనం మెజార్టీ తెచ్చుకొని ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇచ్చి మనం పర్సు గుర్తుకు ఓటేసి మెజార్టీగా గెలిపించుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను. ప్రభాకర్ యువనాయకుడు ప్రభాకర్ నిలబెట్టాము. సోమారంపల్లి గ్రామస్తులు అందరూ అత్యధిక మెజార్టీ ప్రభాకర్ గెలిపించాలి. సోమారంపల్లి ఏం అయినా మేము చేస్తాము. ప్రభాకర్ ఎమ్మండి నేనున్నా, ప్రతి వార్డు మెంబర్ ఎమ్మండి నేనున్నా, అందరికీ సర్పంచ్ వార్డు మెంబర్ గెలిపించాలి. ఏం కావాలా ఎమ్మెల్యే గారు చెప్పి నేను నిధులు తీసుకుంటాను.